స్పీడ్ ఉన్నది. స్వామివారి రథం అయితే వెళ్ళిపోయింది, దేవుడు టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. దేవుడు మేడగా హాయ్ చెప్పక్క. హాయ్. ఇక్కడేంటో అయ్యింది. గొట్టేశ్వర స్వామివారిని అయితే దర్శనం చేసుకుని మేమైతే రిటర్న్ అవుతున్నామండి. చిన్నపిల్లలు ఆడుకోవడానికి పార్క్ కూడా చిన్న పార్క్ లాగా అయితే ఉన్నదండి. ఇది వచ్చేసి పిక్నిక్ స్పాట్ అండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రోజు అయితే మేము జరడ అయితే వెళ్తున్నాము. జగన్నాథ స్వామి వారు రిటర్న్ అయితే మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తారు. ఈరోజు అయితే బౌడ జాతర అయితే జరుగుతుంది. బౌడ జాతర అయితే చూడడానికి అయితే మేము వెళ్తున్నాము. పదండి, మాతో పాటు మీరు కూడా చూస్తారు. ఇప్పుడైతే మేమైతే బరంపురం నుంచి అయితే జరడకైతే బయలుదేరామండి. ఇప్పుడైతే మేము చిగిడి ఘాటి కావు నుంచి అయితే వెళ్తామండి జరడ. బరంపూర్ దగ్గర ఉన్న లాటి ఊరు దగ్గర అయితే ఇప్పుడైతే మేము ఉన్నామండి. ఈ ఊరు పేరు మౌదా అంటారు. ఈ ఊరు పేరు. ఇక్కడ ఈశ్వర్ టెంపుల్ అయితే ఉన్నది చూడండి. జగదీశ్వర కోవిలి, ఈశ్వర కోవిలి. మౌడా ఊరు అవుతుంది. వచ్చేసి చికిటి ఊరు వెళ్ళినంత వరకు అయితే ఇలానే పచ్చని చెట్లు, పొలాలు, కొండలు అయితే కనిపిస్తుంటాయండి. చాలా బాగుంటుంది చూడడానికి అయితే. రియల్గా అయితే బాగుంటుంది. కెమెరాలు అయితే కొంచెం దీనికి అనిపిస్తుంది కానీ రియల్గా అయితే మేమైతే చూస్తున్నాం కదా, చాలా బాగుంటుందండి. ఇలాంటి ప్రకృతిని అయితే మనమైతే పల్లెటూరుల్లో అంటే ఎప్పటికీ చూస్తుంటాం. మేమేంటంటే సిటీలో ఉంటాం కదా, ఇలా ఎప్పుడైనా ప్లానింగ్ చేసుకునేటప్పుడే బయటికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అయితేనే మేమైతే ఈ ప్రకృతిని అయితే అనుభవించగలం. పచ్చని చెట్లతో అయితే బాగున్నదండి. చాలా మంది అయితే వెళ్తున్నారు. నేను అనుకుంటున్నాను జరడ స్వామివారి దగ్గరికే వెళ్తున్నారు, స్వామివారి దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నారు అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే 1 yearకి ఒకసారి మనకి ఇలా స్వామివారు బయటకు వచ్చి అయితే దర్శనం చేస్తారు. దగ్గరే గట్కేశ్వర స్వామి వారి కోవులు అయితే ఉన్నదండి. ఈశ్వరుడి కోవులు. మనం అక్కడికి కూడా వెళ్ళి ఈశ్వరు దర్శనం చేసుకుని అయితే వెళ్దామండి. గట్కేశ్వర స్వామి వారి కోవులకి అయితే ఇప్పుడైతే దగ్గరలో ఉన్నామండి. ఇప్పుడు దగ్గరకు వచ్చాము. మనమైతే 2 రూట్లు ఉన్నాయండి. పక్కన ఒక రూట్ ఉన్నది, కింద ఒక రూట్ ఉన్నది. మేమైతే పక్క రూట్ లోనైతే పాత రూట్ లో అయితే మేము వెళ్తాము. కొత్త రూట్ అయితే పక్క నుంచి అయితే ఉన్నది. ఇవన్నీ కోవులు అయితే వచ్చింది. పదండి వెళ్దాం. మధ్యలో అయితే గట్కేశ్వర స్వామివారి టెంపుల్కి అయితే ఉన్నది, వెళ్తున్నామండి. అక్కడికైతే స్వామివారి దర్శనం, ఈశ్వరుడు దర్శనం చేసుకుని వెళ్దామనేసి మా వారు నేనైతే అనుకున్నాము.
చిన్నపిల్లలు ఆడుకోవడానికి పార్క్ కూడా చిన్న పార్క్ లాగా అయితే ఉన్నదండి. ఇది వచ్చేసి పిక్నిక్ స్పాట్ అండి. ఈ పక్కనే ఇదంతా పిక్నిక్ అంటే వంటలు అవి చేసుకోవడానికి ప్లేస్ అంతా. మేమైతే ఇప్పుడు జరడ అయితే జగన్నాథ స్వామి వారి దగ్గర వెళ్దాం అనేసి అనుకున్నాం కదా. అయితే మధ్యలో అయితే ఈ టెంపుల్ అయితే వచ్చింది. ఈశ్వరుని అయితే దర్శనం చేసుకొని వెళ్దామనేసి మా వారు నేనైతే అనుకున్నాము. కార్తీక మాసం సోమవారాలు అయితే ఇక్కడైతే బాగా బీడుగా అయితే ఉంటది. ప్లేస్ అయితే అసలు ఖాళీ అయితే ఉండదు. పనస చెట్లు చూడండి, పనసకాయలు అయితే చాలా కాస్తున్నాయి. చూసారా పనస చెట్లు, పనసకాయలు అయితే ఎన్నట్టు కాస్తున్నాయి. కొట్టకేశ్వర స్వామివారిని అయితే దర్శనం చేసుకుని మేమైతే రిటర్న్ అవుతున్నామండి. చూడండి చాలా మంది అయితే ఈరోజు జడ అయితే వెళ్తున్నారు. బాగా ఖాళీ ఉంటారని అనుకున్నాం కానీ ఇదైతే చాలా మంది అయితే వెళ్తున్నారు. అంత ఆటోలు, కార్లు అన్ని బుక్ చేసుకుని బైక్లు ఉన్న వాళ్ళు అయితే బైకుల మీద చాలా మంది వెళ్తున్నారు. ఇది వచ్చేసి కొంచెం ఘాట్ ఏరియా ఇది. మామూలుగా అయితే ఎక్కువగా ఎవరు వెళ్ళరు. ఇలా ఏదైనా ఏదైనా జరుగుతుంది, జరగాలి, ఏదైనా స్వామివారిని ఏదైనా చేస్తారు. ఏంటంటే రథయాత్ర, పౌడ జాతర ఎలా అవుతుంది అంటే చాలా మంది అయితే వెళ్తుంటారు. అలా వచ్చేవారు మధ్యలో టెంపుల్ ఏవైనా కనిపిస్తే అలాగా దర్శనం చేసుకుని వెళ్తుంటారు. వ్యూ అయితే చాలా బాగున్నది చూడండి. ఇది ఘాటి స్టార్ట్ అయిందండి. ఇదే ఘాట్ ఏరియా. ఇది పెద్ద ఘాటి కాదు, అయితే కూడా బైక్ లోనైతే వెళ్ళచ్చు. అక్కడక్కడ లైట్ గా అప్ అండ్ డౌన్ అయితే అవుతుంది. కొత్తగా డ్రైవ్ చేసే వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగానే చెయ్యండి. మమ్మల్ని రోజు డ్రైవింగ్ చేసే వాళ్ళకైతే అలవాటైన వాళ్ళకైతే పర్వాలేదు. మమ్మల్ని అయితే పర్వాలేదు, కష్టం అయితే లేదు. మమ్మల్ని జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే 2 వైపులు లోతులు ఉన్నాయి, ప్లస్ పడుకులు ఉన్నాయి కదా, మనం జాగ్రత్తగా వెళ్తే అవుతుంది. చూడండి ఎట్లా అయితే చాలా మంది అయితే ఆటోలు అయితే వెళ్తుంటే ఆటోలు కార్లు బుకింగ్ చేసుకుని అయితే వెళ్తారు. చాలా జనం వెళ్తారండి. మామూలుగా అయితే ఖాళీగానే ఉంటుంది. ఘాటి అయితే ప్రాబ్లం అయితే వచ్చామండి. ఇప్పుడు మరి కొంచెం ముందుకు వెళ్తే ఘాటి అమ్మవారి టెంపుల్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి ఘాటి అమ్మవారి టెంపుల్ అండి. ఇది ఘాటి అమ్మవారి టెంపుల్ అండి. ఇప్పుడు ఘాటి అయితే డౌన్ వచ్చిందండి. ఇక్కడ స్లోగా బ్రేక్ కొట్టుకుంటూ అలా స్లోగా వెళ్తారు. ఇక్కడ స్లోగా వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడైతే అప్పుడప్పుడు ఏనుగులు అవి మళ్ళా జంతువులు అక్కడైతే వస్తాయి అనేసి. తావైతే బాగున్నదండి, ప్లెయిన్ గా ఉన్నది, అక్కడ ఇబ్బంది అయితే లేదు. కొంచెం ఘాటి అనే తప్పిస్తే తావైతే బాగానే ఉన్నది. అక్కడ అంటే గతకులు అవి లేకుండా అయితే బాగున్నది.
ఘాటీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడైతే ఘాటీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మామూలు ప్లెయిన్ గా అయితే కంప్లీట్ అయితే వస్తున్నది. ఇక్కడికి దగ్గర దాకా అయితే ఇప్పుడు వచ్చాము. ఇకండి ఇక్కడ అమ్ముతున్నారు చూసారా, వీళ్ళైతే ఊరుళ్ళంట మామూలుగా అయితే పండించి పొలాలంటే పండించినవి అయితే తెచ్చేసి అయితే ఇక్కడ అమ్ముతుంటారండి. ఎదురు కర్రలని మొదలు ఉంటాయి కదా, అలాంటివి మరి నేరేడు పళ్ళు, మరి స్వీట్ కార్న్స్ ఇలాంటివన్నీ అమ్ముతుంటారండి. ఇక్కడ ఏంటో అయ్యింది. ఇప్పుడైతే చికిటి దగ్గరికి అయితే వచ్చామండి. ఇది వచ్చేసి చికిటి బోర్డు, చికిటి ఊరు దగ్గరికి అయితే మనం వచ్చాము. ఇందాక నేను మీకు అయితే అన్నాను కదా ఇక్కడ ఏంటో జరిగిందనేసి, అది వచ్చేసి యాక్సిడెంట్ అయ్యిందండి. అది ఒక అతను అయితే ఇదైపోయారు. మరి అది మేమైతే అక్కడ వీడియో అయితే షూట్ చేయలేదు, ఎందుకంటే మేము మరి చూడలేకపోయాము. అది మాకు కొంచెం భయంగా అనిపించింది. ఇది వచ్చేసి ఒక ఘాటీ రూట్ అండి. ఇలాంటి రూట్లో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళడం మంచిది. ఇక్కడి నుంచి స్ట్రైట్ గా వెళ్తే మనం రైట్ తీసుకుంటే చికిటి ఊరు వస్తుందండి. లెఫ్ట్ సైడ్ అయితే బాలకుమారి కొండపైన టెంపుల్ అయితే ఉన్నది. ఆ టెంపుల్ అయితే చూపించడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను. కొండపైన కనిపిస్తున్న బిల్డింగే బాలకుమారి అమ్మవారి టెంపుల్ అండి. మేమైతే ఎప్పటి నుంచో వెళ్దామనేసి అనుకుంటున్నాము. ఇప్పుడు కూడా దగ్గరకు వచ్చాం, కానీ కాకపోతే మేము ఇంకో వేరే రూట్లో వెళ్ళి అయితే వెళ్తాము. మరొక 100 అడుగులు ముందుకు వెళ్తే అక్కడ ఒక బోర్డు అయితే కనిపిస్తుందండి. మనము లెఫ్ట్ తీసుకుంటే బాలకుమారి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తాము. కొండపైకి రైట్ తీసుకుంటే జరడ అయితే వెళ్తాము. మేమైతే ఇప్పుడు జరడ జగన్నాథ స్వామి దగ్గరికి వెళ్తామని అనుకుంటున్నాము. కనిపిస్తున్నది కదండి చెట్టు వెనక్కి ఒక బోర్డు, అది బాలకుమారి వెళ్ళే రూటు లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ అయితే జరడా వెళ్ళే రూటు. మేమైతే జరడా అయితే ఇప్పుడు వెళ్తున్నామండి. ఇక్కడైతే బోర్డులో పాత్రపురం 4 కిలోమీటర్ దూరంలో ఉన్నదని రాసి ఉన్నదండి. మనం స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే పాత్రపురం ఊరికి అయితే మనం వెళ్తామండి. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నది. ఇది ఒక మంచి బిజినెస్ ఏరియా. చుట్టుపక్కల ఊర్లో ఏరియా అంతటి ఇది వచ్చేసి మెయిన్ మార్కెటింగ్, పాత్రపూరు మార్కెటింగ్ అన్నమాట. ఇది మార్కెట్ ఊరు, ఇది ఇక్కడ అన్నీ దొరుకుతాయి అంట. ఏమైనా కావాలి అంటే చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి కొంటుంటారు. లేదు ఇక్కడ దొరకలేదు అంటే పరంపరం కంపల్సరీ మరి రావాల్సిందే కదా. ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్తే జరడా వెళ్తామండి. స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకుంటే జరడా వెళ్తామండి. లెఫ్ట్ తీసుకుంటే ఇచ్చాపురం అయితే వెళ్తాము.
ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్ళి రైట్ కి వెళ్తే జరడా వెళ్తామండి. లెఫ్ట్ కి వెళ్తే ఇచ్చాపురం, సోంపేట అటు సైడ్, అంటే ఆంధ్ర నుంచి వచ్చేవారైతే ఆ రూట్ వస్తుంటారు. ఇక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నది జరడా. ఇచ్చాపురం వచ్చేసి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నదండి. ఇక్కడ నుంచి ఇలా రైట్ తీసుకుంటే జరడా వెళ్తాము. ఇటు నుంచి ఇలా లెఫ్ట్ తీసుకుంటే అయితే ఇటు నుంచి వచ్చేవైతే ఇచ్చాపురం నుంచి, అటు నుంచి ఆంధ్ర నుంచి వస్తాయండి. అయితే మేము వెళ్ళాము. ఇది మళ్ళీ పిక్నిక్ స్పాట్ అన్నమాట. ఇక్కడ కూడా చాలా మంది పిక్నిక్ అది చేసుకుంటారు. ఇక్కడైతే బస్సు వాళ్ళు అన్ని ఇక్కడ నుంచి స్టాప్ చేస్తున్నారండి. నేనైతే అనుకుంటున్నాను ప్రతి ఇయర్ కన్నా ఇయర్ ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది అనుకుంటాను. ఎందుకంటే ఎప్పటికప్పుడే అదే ప్రతి సంవత్సరం వస్తాము. కిందటి సంవత్సరం రాలేదు, ప్రతి ఇయర్ అయితే వస్తుంటాము మేము. ఈ సంవత్సరం చూసినట్టుగా అయితే ఆటోలు, కార్లు, బైక్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి. ఎక్కడి నుంచి స్టాప్ చేయిస్తున్నారంటే ఒకసారి ఊహించండి ఎంత క్రౌడ్ ఉంటుందని. అలాగే మా వీడియో చూసే వాళ్ళైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా దూరం వచ్చి కూడా నేను వీడియోస్ చేసి పెడుతున్నప్పుడు చాలా మంది అయితే చూస్తున్నారు, కూడా సపోర్ట్ చేయట్లేదు. ఏదో మా అయితే వీడియోస్ అయితే పెట్టడానికి నేను ట్రై చేస్తున్నాను, పెడుతున్నాను కూడా. చూస్తున్నారు, వ్యూ అయితే వస్తుంది, కాకపోతే సపోర్ట్ అయితే చేయట్లేదు. కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నేను పెట్టిన వీడియోలో అయితే మాట చెప్తున్నాను. చూడండి, దగ్గర ఊరు వాళ్ళు అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతారు. దగ్గర ఊరు వాళ్ళకనే అది సదుపాయం కదా, వాళ్ళు వెళ్ళక అంటే బైక్లు ఉంటే వెళ్ళాలి, లేదా ఆటో కట్టించుకొని వెళ్ళాలి, కారు కట్టించుకొని వెళ్ళాలని టెన్షన్ అయితే అస్సలు లేదు. మళ్ళీ ఆటోలు ఏంటంటే దూరంగా ఉండేవాళ్ళు ఆటోలు కట్టించుకోవాలి, లేదా బళ్ళు ఉంటే బళ్ళు మీద వెళ్ళాలి. కథ అయితే చూడండి, ఒక స్పీడ్లో అయితే పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నారు. కోవిల్ది గేట్ చూడండి ఎంత బాగా చేశారు. ఇప్పుడు మేము డైరెక్ట్ జరడా వెళ్ళకుండా సోమన్పూర్ అయితే వెళ్తున్నామండి. ఇక్కడైతే మాకు చుట్టాలు ఉన్నారు, వాళ్ళ ఇంటి దగ్గర బైక్ పెట్టేసి మేమైతే వెళ్తున్నాము. హాయ్ చెప్పక్క. వచ్చేసామండి, ఇప్పుడైతే జరడా వచ్చేసాము. జాతర అంటే జాతర. ఇక్కడ నుంచి మహేంద్రగిరి వచ్చేసి 40 కిలోమీటర్లు. చూపించు
మీద బోర్డులు కనిపిస్తున్నది. ఇగండి వీళ్ళు వచ్చేసి మా పిల్లలు హాయ్ చెప్పండి. మీరు తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి తినడానికి అయితే అన్ని ఉన్నాయి. జాతర అంటే జాతర చూడండి, చెరుకులు. ఇప్పుడు నాకు అనిపిస్తున్నది ఇది వచ్చేసి సెకండ్ పూరి అనిపిస్తున్నది. ఇక్కడ వచ్చేసి టాటా వేస్తున్నారు. మేము వచ్చేటప్పటికైతే దేవుడిని అయితే రథం మీదకి ఎక్కించారండి. కొంచెం ముందుకు కూడా లాగారు. బాగా భీడు ఉన్నది. మేమైతే ఎలా వెళ్తాం ఏంటి అనేసి అనుకుంటున్నాము. అంటే చిన్నపిల్లలు వాళ్ళు ఉన్నారు కదా, ఇంత భీడులోకి ఎలా వెళ్దాము ఏంటి అనేసి మా వారు నేనైతే మాట్లాడుకుంటున్నాము. దగ్గరికి వెళ్ళాకైతే చూపిస్తాను. రథం రైట్ సైడ్ నుంచి అయితే కొంచెం గ్యాప్ ఉన్నదండి. అయితే కూడా వెళ్ళడానికి కొంచెం కష్టంగానే ఉన్నది. కానీ మేము కొంచెం ముందుకు వెళ్ళైతే సైడ్ నుంచి రథాన్ని అంటే వీడియో చేసి చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాము. అలా మెల్లిగా కష్టంలో అయితే సైడ్కి అయితే వచ్చేసామండి. ఇప్పుడైతే దేవుడి దర్శనం అయితే చేయిస్తాము. దేవుడిని చూసి మీ మనసులో ఏదైనా కోరికలు ఉంటే మొక్కుకోండి. కోరికలు అంటే నాకైతే ఒకటి గుర్తొచ్చిందండి. జగన్నాథ స్వామి రథం పైన అయితే శనగలు విసురుతున్నారు కొంతమంది. అది ఎందుకు అలా వేస్తున్నారనేసి నేనైతే కొంతమందికి ఇక్కడ అడిగి తెలుసుకున్నాను. అంటే మాటలు రాని వాళ్ళ పిల్లలకైతే ఆ రథం మీద పడే శనగలు కింద పడతాయి కదా, ఆ శనగలు తీసి నోట్లో వేస్తే మాటలు వస్తాయనేసి నమ్మకము. ప్లస్ ఇంకేవైనా ప్రాబ్లమ్స్ గట్ట ఉంటే అవి కూడా సాల్వ్ అవుతాయి అన్నమాట. సో అందుకే ఇక్కడ దేవుడు అయితే ఎంత ఫేమస్. అంటే సంవత్సరానికి ఒకసారి రథయాత్ర జరుగుతుంది కాబట్టి రథయాత్ర కోసం అనేసి ఎక్కువగా మనుషులు అయితే కాసుకొని ఉంటారండి. చాలా మహిమగల దేవుడు. రథం అయితే వన్ సైడ్ తిరిగిపోయినదండి. రథాన్ని లాగేసి తీసుకువెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా కోవులు, ఆ కోవులే స్వామివారి కోవులు. అయితే భక్తులు అయితే చాలామంది తగిలినారు. రథాన్ని స్ట్రైట్గా చేసి తీసుకుని వెళ్ళడానికి అయితే చాలామంది భక్తులు అయితే తగిలినారు. రథం మీద దేవుడు ఉన్నారు. దర్శనం అయితే చేసుకోండి. మనసులో ఏవైనా కోరికలు ఉంటే కోరుకోండి, తప్పక నెరవేరుతాయి. ఎందుకంటే నాకు ఆ నమ్మకం ఉన్నది. నేను కూడా మా పిల్లల కోసం అనేసి నేనైతే కోరుకున్నాను. నా కోరిక నెరవేరింది. అందుకనేసి నేను కూడా చెప్పుతున్నాను. మీకు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా తలుచుకోండి, తప్పక నెరవేరుతాయి. జై జగన్నాథ్. స్వామివారి కోవులు అయితే అప్పుడు నేను చూపించాను కదండి, సరిగ్గా క్లియర్గా అయితే కనిపించలేదు. ఇప్పుడు చూడండి, అక్కడికి ఇప్పుడు స్వామివారి రథం అయితే లాగేసి తీసుకొని వెళ్తారు.
నాకు ఇప్పుడు క్రాస్ అయిపోయింది, ఇప్పుడు స్ట్రైట్గా వచ్చింది, నడుస్తున్నది రథము. చూడండి భక్తులు అయితే ఎంత సరదాగా అంటే స్వామివారిని పిలుస్తూ మనసులోని ఆరాధిస్తూ ఎంతో సరదాగా లాగుతున్నారు. నాకు అదంతా చూస్తుంటే చాలా ముచ్చట అనిపించింది. నాకు అనిపించింది పూరి అంటే మరి ఇదే దేవుడు కూడా పిన్నెల్లింటికి ఇంటి నుంచి అయితే ఇప్పుడు తన టెంపుల్కి అయితే ఇప్పుడు వస్తున్నారు. వాళ్ళు కూడా తిరగడానికి జాతర చూడడానికి గట్రా వెళ్తుంటారు. భక్తుల కోసం తనైతే బయటకు వస్తుంటారు. స్వామివారు బయటకు వచ్చి స్వయంగా మన దగ్గరకు వచ్చి మనకి దర్శనం ఇస్తారు స్వామివారు. అది సంవత్సరంకి ఒకసారి జరుగుతుంది. ఇంతటి అదృష్టం ఎవరికి కలుగుతుంది చెప్పండి. సో గైస్, నేనైతే ఇంత దూరం వచ్చి వీడియో ఇంత కష్టపడి అయితే చేస్తున్నాను. నా ఛానల్కి కొంచెం సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మా వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేసి కామెంట్లో అయితే నాకు తెలియపరచండి. ఎక్కడైనా తప్పులు ఏమైనా ఉంటే నేను కొంచెం సరి చేసుకుంటాను. రథం అయితే తిన్నగా అయిపోయిందండి. దేవుడైతే ఊగుతూ అలాగా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. భక్తులు కూడా ఎంతో సరదా పడుతున్నారు. స్వామివారు కూడా భక్తులందరినీ చూస్తూ అలా సరదా పడుతూ అలా ఊగుతూ అయితే స్వామివారు కూడా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నారండి. మెల్లిమెల్లిగా తిన్నగా కోవిల దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది. డైరెక్ట్ కోవిల్ ముందుకు వెళ్తుంది. కోవిల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయిందండి స్వామివారి రథం అయితే. ఎంత వీడున్నది. స్వామివారి రథం అయితే వెళ్ళిపోయింది. దేవుడు టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. సో ఫ్రెండ్స్, మా వీడియో చివరి వరకు చూసిన వారికి అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి. మరొకసారి కొత్త వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. నేను అనుకున్నాను ఇంత గోల్ అయితే ఉండదు అనేసి, ఇంత గోల్ అయితే ఉండదు అనేసి అనుకుంటున్నాను. కానీ ప్రతి ఇయర్ కన్నా ఇయర్ అయితే బాగా ఎక్కువగా వీడున్నది అనేసి అయితే ఒక అతను చెప్పారు. మేము